ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధు మత్ కార్యం సాధైన ప్రభు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. జ్ఞానానందమయం దేవుని నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యామైగ్రీవం శ్రీ గురుదేవోభ్యాయ నమః. కన్యారాశి తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ జూలై మొదటి వారం చాలా బాగుంది. ఈ మొదటి వారంలో ఏ పన్నైనా సునాయాసంగా చేయగలుగుతారు. లక్ష్య సాధనకు శ్రమిస్తారు. ఆర్థిక పరంగా కొంత పుంజుకోవడం కూడా జరుగుతుంది. ఈ కన్యారాశి వారికి ఈ వారం ఓర్పు శ్రమ మీకు అవసరం. మీకు రావలసినటువంటి డబ్బులు కూడా సరి అయిన సమయానికి సమయోచితంగా అందుబాటు జరుగుతాయి. అలాగే గృహంలో కొంత డబ్బు ఖర్చు పెట్టేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కొంత ఆర్థిక పరంగా కూడా కొంత ఇబ్బందుల నుంచి తొలగిపోతారు. మీకు రావలసిన డబ్బులన్నీ కూడా సమయానికి రావడం వల్ల మీకున్నటువంటి అప్పులన్నీ కూడా తీర్చుకోవడం జరుగుతుంది. రహస్యాలు ఎదుటివారికి ఎప్పుడు చెప్పవద్దు. ప్రేమికులు ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండండి. మాట వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. కొంత వివాదాలు ఏర్పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ప్రేమికులకి ఒకరిపైన ఒకరికి గౌరవం పెరుగుతుంది, కానీ మధ్యలో వచ్చే వారి వల్ల మీకు కొన్ని మనస్పర్ధలు ఏర్పడేటువంటి సూచనలు. కాబట్టి నిజమైన ప్రేమని మీరు నిరూపించుకోండి. వ్యాపారస్తులకు పురోగవృద్ధి ఉంటుంది, మంచి లాభాలు వస్తాయి. అలాగే విద్యార్థులు మీకు ఈ వారం చాలా బాగుంటుంది. చదువులో బాగా ఎదుగుతారు, క్రమశిక్షణగా నడుచుకుంటారు, మంచి ర్యాంకులు సంపాదించేటువంటి యోగం కూడా ఉంది. అలాగే వాహనాలు నడిపేటప్పుడు విద్యార్థులు చాలా జాగ్రత్తగా నడపండి. ప్రమాదాలు పొంచి ఉన్నాయి కాబట్టి ప్రమాదాల నుంచి బయటపడటం కోసం మీరు వాహనాలు నిదానంగా నడపండి. అలాగే ఈ వారం ఈ కన్యారాశి వారు ఎప్పటి నుంచో గృహాలు కొనుక్కోవాలి అనేటువంటి మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అంటే గృహాలు కొనుగోలు చేయడం జరుగుతుంది. అలాగే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన వారు కొన్ని భూములు కొనుక్కోగలుగుతారు, విల్లాలు కొనుక్కోగలుగుతారు. గృహాలు ఆగిపోయినటువంటి గృహ నిర్మాణాన్ని కూడా ఈ వారం పూర్తి చేసేటువంటి అవకాశం మీకు కలుగుతుంది. అలాగే రాజకీయ నాయకులకి ఈ వారం అన్ని విధాలుగా బాగుంటుంది. సంఘంలో ఒక మంచి గుర్తింపుని పొందగలుగుతారు ఈ రాజకీయ నాయకులు. అలాగే ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. ఎప్పటి నుంచో అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు వైద్యుల యొక్క సహాయ సహకారాలతోటి అనారోగ్యం నుంచి బయటపడటం కూడా జరుగుతుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి తప్పకుండా విదేశాలకు వెళ్ళగలుగుతారు. విదేశాలలో ఉద్యోగం చేసుకుంటూ చదువుకోవాలి అనుకునే వారికి తప్పకుండా మంచి అవకాశాలు వస్తాయి. అనుకున్న సమయానికి వీసాలు కూడా దొరికేటువంటి అవకాశం ఉన్నది. ఆకస్మిక ధనప్రాప్తి కూడా కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ కన్యారాశి వారికి. విద్యార్థులకు ధైర్యవంతంగా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతారు. ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా నిరుద్యోగులకి మంచి ఫలితాలను ఇస్తాయి. ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా మంచి ఉద్యోగాలు, అంటే వారి జీవితంలో ఏ ఉద్యోగాలు అయితే కోరుకుంటున్నారో అటువంటి ఉద్యోగాలు వచ్చేటువంటి మంచి అవకాశం కూడా ఉంది. వ్యసనాలకు కొంత దూరంగా ఉండండి. వ్యసనాలకు దూరంగా లేని వారికి కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. పరువు పోయేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఏ పని చేసినా మీరు చాలా జాగ్రత్తగా ఆచితూచి పని చేయడం వల్ల మీరు ముందుకు సాగలుగుతారు, కష్టపడతారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు గుర్తింపు తెచ్చుకోగలుగుతారు. వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాగే అప్పులు తీరుస్తారు. రావలసిన డబ్బులు సమయానికి వస్తాయి.
వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి తప్పకుండా మీకు మంచి వరుడు లభించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. పురుషులకి మంచి అనుకూలమైనటువంటి భార్య లభించేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కొన్ని శత్రువుల వలన కొంత ఇబ్బందులు కూడా కలిగేటువంటి సూచనలు వీరికి కనిపిస్తాయి. మహిళలు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. బంధుమిత్రులతో కలిసి కొన్ని శుభకార్యాలలో కూడా పాలు పంచుకోవడం కూడా జరుగుతుంది. వీరు మంచి శుభవార్తలు కూడా వింటారు వీరు ఈ వారం. ఇంకా సినిమా రంగంలో ఉన్నవారికి, చిత్ర పరిశ్రమ రంగంలో ఉన్నవారికి కూడా అనుకూలంగా ఉంది. మీకు ఎప్పటి నుంచో కోరుకున్నటువంటి మంచి క్యారెక్టర్స్ రావాలి, మంచి హోదా రావాలి, ఒక ఉన్నత స్థానాన్ని అధిగమించాలనేటువంటి మీ కోరిక ఈ వారం తప్పకుండా ఫలిస్తుంది. ఇంకా అధికమైనటువంటి ఫలితాలు రావాలి అనుకునే వారికి ఈ వారం నవగ్రహాలకి పూజ చేయించుకోండి. అలాగనే శివుడికి ప్రదోషకాలంలో మారేడు దళాలతోటి అభిషేకం చేయించుకోవడం వల్ల అధికమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ కన్యా రాశి వారికి. సర్వే జనా సుఖినో భవంతు.